ఫోన్ న్యూస్ చూద్దాం. దేశంలోనే అతిపెద్ద విమానయాన సంస్థ ఇండిగో సేవల్లో తీవ్ర అంతరాయం కొనసాగుతోంది. సిబ్బంది కొరతతో సతమతమవుతున్న ఇండిగో నవంబర్లో ఏకంగా 1232 సర్వీసులను రద్దు చేసింది. అంతేకాదు కేవలం 2 రోజుల వ్యవధిలోనే వందలాది సర్వీసులను సంస్థ రద్దు చేసింది. ఢిల్లీ, ముంబై, హైదరాబాద్ సహా ఇతర పట్టణాలకు విమాన సర్వీసులు నిలిచిపోయాయి. దీంతో దేశవ్యాప్తంగా విమానాశ్రయాల్లో సిబ్బంది కొరత, సాంకేతిక సమస్యలు, ఎయిర్పోర్ట్లలో రద్దీ వంటి కారణాలు విమానాల రద్దుకు దారితీస్తున్నాయి. దీంతో ప్రధాన విమానాశ్రయాల్లో సంక్షోభం ఏర్పడింది. అయితే విమాన సర్వీసుల సంక్షోభం వేళ డీజీసీఏ కీలక నిర్ణయం తీసుకుంది. పైలట్ల విధులకు సంబంధించి ఇండిగోకు ఊరట కల్పించేలా నిబంధనలను మార్చింది. పైలట్ల వీక్లీ రెస్ట్ నిబంధనలతో మార్పులు చేస్తూ ప్రకటన విడుదల చేసింది. ఫ్లైట్ డ్యూటీ టైం లిమిటేషన్స్ నుంచి ఉపశమనం కల్పించాలని ఇండిగో డీజీసీఏను కోరింది. ఇండిగో అభ్యర్థనను పరిశీలించిన డీజీసీఏ ఎయిర్లైన్ల పైలట్ల విధులకు సంబంధించి తాత్కాలిక మార్పులు చేసింది. గతంలో పైలట్లకు వారంలో విశ్రాంతి సమయాన్ని 36 గంటల నుంచి 48 గంటలకు పెంచారు. ఇప్పుడు ఈ వీక్లీ తాజాగా డీజీసీఏ ప్రకటించింది. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి రంజిత్ లైట్పారా శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి అందిస్తారు. రంజిత్, మనం చూస్తున్నాము గత 2 రోజుల వ్యవధిలోనే వందలాది సర్వీసులు ఇండిగో రద్దు చేసింది. ఎందుకు రద్దు చేసింది? దీనికి ఇప్పటికే ఆల్రెడీ బుక్ చేసుకుని ఉన్న ప్రయాణికుల పరిస్థితి ఏంటి? ప్రయాణికులు ఏమంటున్నారు? పూర్తి అప్డేట్స్ ఏంటి? ఏదైతే దేశవ్యాప్తంగా నెలకొన్న ఇండిగో సర్వీసుల యొక్క టెక్నికల్ ప్రాబ్లం, దాంతో పాటుకు వచ్చేసి దానికి సంబంధించినటువంటి సిబ్బంది ప్రాబ్లం వల్ల కూడా ఈ వ్యవస్థ అనేది కూడా నెలకొనదని చెప్పక తప్పదు. ముఖ్యంగా చూసుకున్నట్లయితే దేశవ్యాప్తంగా కూడా ఇండియాకు సంబంధించిన సర్వీసులు అనేది ఎక్కడెక్కడ రద్దు అవుతున్నాయి. దాదాపు 559 వరకు కూడా రద్దయినట్టుగా చెప్తుంది. ముఖ్యంగా చూసుకున్నట్లయితే ముంబై, బెంగళూరు, పూణేకు సంబంధించినటువంటి 300 ఫ్లైట్లు అనేది కూడా ఇప్పటికే రద్దయినట్టుగా తెలుస్తుంది. ముంబైకి సంబంధించినటువంటి ఫ్లైట్లు ఏదైతే ఉన్నాయో దాని దాదాపు ఈరోజు చూసుకున్నట్లయితే 104 ఫ్లైట్లు రద్దయినాయని తెలుస్తుంది. దాంతో పాటుగా హైదరాబాద్ శంషాబాద్ ఎయిర్పోర్ట్లో చూసుకున్నట్లయితే దాదాపు హైదరాబాద్ నుంచి వెళ్లవలసిన ఫ్లైట్లు వచ్చేసి 71 రద్దు కాగా హైదరాబాద్కు రావాల్సిన యొక్క ఫ్లైట్లు అనేది కూడా దాదాపు 84 రద్దయినట్లుగా కూడా అధికారికంగా ప్రకటించిన పరిస్థితులు కనబడుతున్నాయి. ముఖ్యంగా చూసుకున్నట్లయితే దేశవ్యాప్తంగా దీనికి సంబంధించిన సిబ్బంది యొక్క సమస్యల వల్ల కావచ్చు, దాని బట్టి సాంకేతిక లోపాల వల్ల కూడా ఈ సమస్యలు అనేది ఎదురవుతున్నాయని కూడా చెప్తున్నారు. ముఖ్యంగా చూసుకున్నట్లయితే డీజీసీ అనేది కూడా ఇప్పటికే ఒక నోటీస్ అనేది జారీ చేసినట్టుగా చెప్తున్నది. దాదాపు వారాంతం సెలవులు ఏదైతే ఉన్నాయో దాన్ని అన్ని కూడా జారీ చేసేసి కేవలం 48 గంటల విశ్రాంతి ఏదైతే ఉందో దానికి మాత్రమే అమల్లో ఉంటుంది. వారాంతం సెలవులను కూడా ఎత్తేస్తున్నట్టుగా కూడా జారీ చేశారు. దాంతో పాటుగా ప్రయాణికులు ఏదైతే బుక్ చేసుకున్నటువంటి టికెట్లు ఉన్నాయో బుక్ చేసుకున్న టికెట్లకు సంబంధించిన యొక్క అమౌంట్లను కూడా రిఫండ్ చేయాలని కూడా సూచించినట్లుగా చెప్తుంది. దీనికి ఇండిగో వ్యవస్థ కూడా దానికి సానుకూలంగా స్పందించినట్టుగా కూడా మనకు సమాచారం ఉంది. ముఖ్యంగా చూసుకున్నట్లయితే డిసెంబర్ 5వ తారీఖు నుంచి డిసెంబర్ 15వ తారీఖు వరకు ఎవరైతే ప్రయాణికులు బుక్ చేసుకున్నారో వాళ్ళందరూ కూడా విమానాశ్రయాలకు రావద్దు, ఎయిర్పోర్ట్కి వచ్చేసి ఇక్కడ పడిగాపులు కాయొద్దని కూడా వాళ్ళని కోరుతున్నట్లుగా తెలుస్తుంది. దానికి సంబంధించిన వాళ్ళకి ఎవరైతే క్యాన్సిలేషన్ అనేది మెసేజ్ వస్తుందో, రద్దయిన తర్వాత మెసేజ్ క్యాన్సిలేషన్ మెసేజ్ వచ్చిన తర్వాత కూడా వాళ్ళందరూ ఎయిర్పోర్ట్కు రావడము, వాళ్ళు ఇబ్బంది పడొద్దని కూడా చెప్తుంది. సాంకేతిక లోపం వల్ల జరిగినటువంటి తప్పులు, దాంతో పాటుగా సిబ్బంది కొరత ఉండడం వల్ల కూడా ఈ సమస్యలు తలెత్తినాయి. కాబట్టి దీన్ని పరిగణనలోకి తీసుకోవాలని కూడా ఇండిగో సిబ్బంది కోరినట్లయితే, ఇటువైపు ప్రయాణికులు మాత్రం గత 3 రోజులుగా 72 గంటలుగా వందలాది ఫ్లైట్లు అనేది రద్దు కావడము, దాంతో పాటుగా ఇండిగోకు సంబంధించిన వెబ్సైట్లో కావచ్చు, ఆన్లైన్ బుకింగ్ కౌంటర్లను కూడా ఎందుకు ఓపెన్ చేశారు, దానితో పాటుగా వచ్చేసి నేడు చూసుకున్నట్లయితే గత 2 రోజుల 3 రోజుల కాంచి కూడా టికెట్ చేసుకున్న వాళ్ళు ఒకవైపు దాని ఒక అంటే దాదాపు 20,000 30,000 పెట్టి బుక్ చేసుకున్న వాళ్ళు ఈ రోజు ఇక్కడికి వస్తే దాదాపు 8 గంటల నుంచి 10 గంటల వరకు ఇక్కడ 10 గ్యాపులు కాసినా కూడా ఫ్లైట్ అనేది క్యాన్సిల్ కావడంతో వాళ్ళు నిరాశగా ఎదురవడానికి వెళ్తున్నారు. దాంతో పాటు ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఏదైతే విమానాశ్రయం ఉందో విమానాశ్రయంలో 8 గంటలు 10 గంటలు ఉన్న తర్వాత వాళ్ళకి క్యాన్సిల్ అయిందనేది మెసేజ్ వచ్చిన తర్వాత, రద్దయిన తర్వాత తిరుగు ప్రయాణానికి వాళ్ళు ఇంటికి వెళ్లాలన్నా సరే వాళ్ళకి సంబంధించిన లగేజ్ వచ్చేసి తీసుకోవడానికి 4 గంటల నుంచి 5 గంటల వరకు కూడా వాళ్ళకు టైం పడుతుందనేది, దాంతో కూడా తీవ్ర నిరాశతో ఉన్నట్టుగా కూడా స్థానికంగా ఉన్న ఏదైతే ప్రయాణికులు చెప్పే పరిస్థితి కనబడుతున్నాం. మనం శంషాబాద్ ఎయిర్పోర్ట్లో విజువల్లో చూసినట్లయితే ఇప్పటికే ఈ సంస్థ వచ్చేసి ఇండిగో వాళ్ళు వచ్చేసి ఇక్కడ కూర్చున్న వ్యక్తులందరూ కూడా కూర్చోవడానికి ఏర్పాట్లు లేక కింద కూర్చొని
ఇబ్బందులు పడుతున్నటువంటి ప్రయాణికులందరికీ కూడా వాళ్ళందరికీ చైర్స్ అనేది తీసుకొచ్చేసి వాళ్ళకు అంటే కింద కూర్చోకుండా చైర్లు తీసుకొచ్చేసి వాళ్ళకు ప్రత్యామ్నాయంగా కూర్చోవడానికి వెసులుబాటు కల్పించారు. కానీ ఇప్పటికీ చూసుకున్నట్లయితే ఈ శబరిమలకు వెళ్లాల్సిన ప్రయాణికులు కావచ్చు, దాంతోపాటు బయటకు వెళ్లాల్సిన ప్రయాణికులకు కూడా ఇప్పటికీ ఇబ్బందులు పడుతున్నారు. మీరు ఈ శబరిమలకు సంబంధించిన టికెట్ అనేది ఎప్పుడు బుక్ చేసుకున్నారు? 40 రోజుల కింద బుక్ చేసుకున్నాం. తీరా ఇక్కడికి వచ్చినాక సామాన్లకు ఛార్జీలు లెక్క కూర్చున్నాం. ఏం చేయం స్వామి, ఇది ఏం 2-3 రోజుల ముందన్నా చెప్పి ఉంటే మేము క్యాన్సిల్ చేసుకుని ఏదైనా వెహికల్ అన్నా మాట్లాడుకునేటోళ్ళం. వెహికల్ ఇట్లా మాట్లాడుకోకుండా జరిగింది స్వామి. సడన్ గా ఇక్కడికి వచ్చేసరికి ఫ్లైట్లు క్యాన్సిల్ అయినాయని చెప్పారు. ఇప్పుడు బోర్డింగ్ పాస్ లేదని చెప్పేసరికి అందరు సామాన్లు ఈయన కూర్చున్నాం. 40 మంది వచ్చినాం స్వామి మేము. ఇప్పుడు ఇక్కడికి సమాచార కేంద్రం దగ్గరికి వెళ్తుంటే వాళ్ళు ఏం చెప్తున్నారు? ఫ్లైట్ క్యాన్సిల్ అయింది, 3 రోజుల వరకు దొరుకుతున్నట్టు చెప్తారు స్వామి. 3 రోజులు ఇండిగో ఫ్లైట్లు 3 రోజుల దాకా నడవని క్యాన్సిల్ అయినాయి అని చెప్తారు స్వామి. ఏమంటారు ఇక్కడ కేంద్రం ఫ్లైట్ అని చెప్తే మీరు ఇక్కడ నుంచి వెళ్ళండి స్వామి అంటారు, ఒకటే మాట. అంటే ఇప్పుడు దీనికి ప్రత్యామ్నాయంగా ఇక్కడ దాదాపు 40 మంది ఉన్నారు, మాలతో ఇక్కడికి వచ్చారు. ఇక్కడ నుంచి వెళ్ళడానికి ఎలా ప్లాన్ చేసుకుంటున్నారు? డబ్బులు లేకనే ఆగినాం. ఇప్పుడైతే ఏం ప్లాన్ లేదు, వాళ్ళ మీద ఆధారపడి ఆగినాం. ఏదున్నా వాళ్ళ ఇప్పుడు రీఫౌండ్ గురించి కూడా ఇంకా 5 days టైం పెట్టారు. మరి ఇప్పుడు ఇక ఏం కోరాలన్నా ఇక రేపే ఉన్నాయి, రేపటికే లాస్ట్ డేట్ ఉన్నాయి మన చివరిలా. ఓకే, దాంతో పాటుగా చెప్పాలంటే మీరు శబరిమల దర్శనానికి టికెట్లు గిట్ల ఏమైనా బుక్ చేసుకున్నారా? రేపు మార్నింగ్ 8 to 9 ఉంది సామె. ఇప్పుడు ఓన్ వెహికల్ అరేంజ్ చేసుకున్నా రేపు ఈవినింగ్ కల్లా వెళ్తాం మేము. మళ్ళీ నెక్స్ట్ ఒకసారి ఒక 2 days ఉన్నా కానీ లేవు, మళ్ళీ 25th తర్వాత ఉన్నాయి టికెట్స్. ఈ మంత్ 25th తర్వాత ఉన్నాయి. ఇప్పటికీ చూసుకున్నట్లయితే ఇక్కడ ఉన్న ప్రయాణికులలో ముఖ్యంగా చూసుకున్నట్లయితే ప్రయాణికులు వచ్చేసి దీనికి సంబంధించినటువంటి ఈ టికెట్ బుకింగ్స్ ఫ్లైట్ టికెట్స్ తో పాటుగా వచ్చేసి శబరిమల అక్కడ ఆన్లైన్ లో టికెట్లు బుక్ చేసుకున్నారు. ఆ బుక్ చేసుకున్న సమయం కూడా రేపు ఉదయం 9 గంటల నుంచి 10 గంటల వరకు దర్శనానికి ఈ టికెట్లు అనేది కూడా అక్కడ శబరిమలలో బుక్ చేసుకున్నారు. అంటే ఈ రోజు ఇక్కడ బయలుదేరితే మాత్రం రేపటికి అక్కడికి వెళ్ళిన తర్వాత ఇరుముడి కట్టుకొని పైకి వెళ్ళడానికి దర్శనం చేసుకోవడానికి కూడా ఒక ప్లానింగ్ ఉంటుందనే విధంగా పోతున్నారు. ఇప్పుడు మనం ఇక్కడ లగేజ్ చూసుకున్నట్లయితే ఇవన్నీ కూడా స్వాములకు సంబంధించినటువంటి మొత్తం ఇరుముడి తీసుకొచ్చేసి వాళ్ళు పవిత్రంగా 40 రోజులు చేసుకున్నటువంటి ఈ ఇరుముడిని తీసుకొచ్చేసి ఇక్కడ పెట్టి పడిగాపులు కాస్తున్న పరిస్థితి కనబడుతుంది. ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఇప్పటికే ఈ ఇండిగో యాజమాన్యం వచ్చేసి వీళ్ళు క్యాన్సిల్ అయిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా రిఫండ్ చెల్లిస్తామని చెప్తున్నారు. కానీ వీళ్ళకి వచ్చిన మెసేజ్ ఆధారంగా చూసుకుంటే దాదాపు 4 నుంచి 5 రోజుల సమయం పడుతుంది రిఫండ్ కావడానికి అని సంబంధించినటువంటి కొచ్చిన్ వెళ్ళడానికి ఆ ధరలు అనేది ఎక్కువగా ఉంటాయి అనేది 40 రోజుల క్రితం ప్లాన్ చేసుకుని వాళ్ళు టికెట్లు బుక్ చేసుకుంటే ప్రస్తుతానికి ఇక్కడ చూసుకున్నట్లయితే వీళ్ళకి సంబంధించిన డబ్బులు రిఫండ్ రాకపోవడము, దాంతో పాటుగా దీని తర్వాత ఆల్టర్నేట్గా ఏదైనా ఫ్లైట్లు బుక్ చేసుకుంటే దాదాపు అవి 4 రెట్ల రేట్లు ఉండడం, అంటే దాదాపు 20,000 30,000 రేట్లు ఉండడం వల్ల వీళ్ళు డబ్బులు లేకపోవడం వల్ల ఇక్కడ పడిగాపులు కాసుకున్నారని చెప్తున్నారు. దాంతో పాటుగా ఇక్కడ నుంచి కొచ్చిన్కి వెళ్ళిన తర్వాత శబరిమల వెళ్తే అక్కడ దర్శనానికి సంబంధించినటువంటి టికెట్లు కూడా బుక్ చేసుకోవడానికి మళ్ళీ రాబోయే జనవరి కాబట్టి జనవరిలో బిజీగా ఉంటుంది. దానివల్ల కూడా టికెట్లు కూడా ఆన్లైన్లో దొరకపోవడము, దానికి సంబంధించిన టికెట్లను కూడా గత 4 రోజుల కింద బుక్ చేసుకుంటే ఇప్పుడు మేము తిరిగి వెళ్ళడానికి డబ్బులు లేకపోవడం, దాంతో పాటుగా శబరిమల వెళ్ళడానికి కూడా డబ్బులు లేకపోవడంతో తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నామని చెప్పేసి అయ్యప్ప స్వామి భక్తులు చెప్పిన పరిస్థితులు కనబడుతుంది. ఏది ఏమైనప్పటికీ ఇండిగో యాజమాన్యం వచ్చేసి ఒక మెట్టు దిగివచ్చి కూడా ప్రయాణికులకు సంబంధించినటువంటి రిఫండ్ అనేది వాళ్ళకి ఇస్తామని చెప్పేసి కోరడము, దాంతో పాటుగా ఇండిగో యాజమాన్యం కూడా డీజీసీఏని ఏదైతే వారాంతపు సెలవులు ఉన్నాయో దాన్ని ఎత్తివేయాలని, ఎఫ్డీడీటీఎల్ను కూడా ఎత్తేయాలని కోవడంతో దాన్ని సానుకూలంగా డీజీసీఎల్ యొక్క వారాంతపు సెలవుని క్యాన్సిల్ చేయడంతో పాటుగా వచ్చేసి నిబంధనలను ఎత్తివేసినట్టుగా చెప్తుంది. కానీ ప్రస్తుతానికి చూసుకున్నట్లయితే వీళ్ళకు సంబంధించినటువంటి ప్రయాణికులకు వెళ్ళడానికి ఛార్జీలు అనేది మినహాయించాలని, దాంతో పాటుగా అయ్యప్ప స్వామి మాలలేసుకున్నటువంటి భక్తులకు ప్రత్యామ్నాయ మార్గాలు ఏర్పాటు చేసినట్లయితే వాళ్ళు వెళ్లి భక్తితో వెళ్తున్నటువంటి భక్తులు శబరిమలకి వెళ్లి వాళ్ళ యొక్క యాత్రను కొనసాగించుకునే కోరే పరిస్థితులు కనబడుతున్నాయి. ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఎక్కువ శాతం వరకు కూడా ఇటు హైదరాబాద్ నుంచి ముంబై కావచ్చు, దాంతో పాటుగా వచ్చేసి మదురై, దాంతో పాటుగా బెంగళూరు, దాంతో పాటుగా కొచ్చిన్, ఈ ఏరియాలకు వెళ్లే వాళ్ళందరూ కూడా ఎక్కువగా ఉన్నారు. మాత్రం డిసెంబర్ 5 నుంచి 15 వరకు ఎవరైతే ఆన్లైన్ లో బుక్ చేసుకున్న వాళ్ళు ఉన్నారో ఫ్లైట్ టికెట్లు ఉన్న వాళ్ళు వాళ్ళ యొక్క మెసేజ్లు వస్తే వాళ్ళు ఇక్కడికి రావద్దని ఇండిగో యాజమాన్యం కోరినట్లుగా తెలుస్తుంది. కుమార్.
థ్యాంక్ యూ రంజిత్.